హలో అండి. అస్సలాముఅలైకుం. నమస్తే. గుడ్ మార్నింగ్. హౌ ఆర్ యూ ఆల్? ఎలా ఉన్నారండి అందరూ? ఐ హోప్ యూర్ ఆల్ డూయింగ్ గ్రేట్. ఇవాళొచ్చేసి మనం బ్రేక్‌ఫాస్ట్ టైమ్ నుంచి స్టార్ట్ చేద్దాము. నేను బేసన్ కా చీలా చేస్తున్నాను. దీంట్లో కోసం నేను ఆనియన్స్ కట్ చేసుకున్న, టొమాటోస్, పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర. ఇవి సన్నగా కట్ చేసుకొని దాంట్లో కొంచెం శనగపిండి వేసేసుకొని, ఉప్పు వేసి వాటర్ యాడ్ చేసి మంచిగా కలిపి ఉండలు లేకుండా ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇమ్మీడియేట్‌గా దోసలు వేసుకోవచ్చు. ఇవి హై ప్రోటీన్‌తో ఉంటాయి. అండ్ చాలా ఫిల్లింగ్‌గా ఉంటది. ఫైబర్ ఎక్కువ ఉంటది శనగపిండిలో. అండ్ డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. గ్లూకోజ్ స్పైక్ అవ్వకుండా ఉంటది. ఎక్కువగా నార్త్ ఇండియన్స్ తింటుంటారు. మన సౌత్ ఇండియన్ సైడ్ చాలా తక్కువ. బట్ చాలా మంచి బ్రేక్‌ఫాస్ట్. ఈవినింగ్ టైమ్ స్నాక్ లాగా కూడా చాలా బావుంటది. యాక్చువల్‌గా గ్రీన్ చట్నీతో తింటే ఇంకా బావుంటది. బట్ ఇవాళ ఏమైందంటే నేను దోసలు వేద్దాం అనేసి ఈ మధ్య ఫెర్మెంట్ అవ్వట్లే గదా! దోసల పిండి. ఫెర్మెంట్ సరిగ్గా అవ్వకపోతే మా హస్బెండ్ తినరు. అందుకే నేను కొంచెం ఇంకా సమ్మర్ స్టార్ట్ అయ్యాక అప్పుడు నేనే పిండేస్తాను. ఆలోపు అప్పుడప్పుడే గదా! ఎలాగో దోసలేసేది. తెప్పిస్తున్నా అనమాట. హాఫ్ కిలో ప్యాకెట్స్ గూడా దొరుకుతున్నాయి కంట్రీ డిలైట్‌లో. ఎందుకో నైట్ పెట్టా నేను. మార్నింగ్ చూస్తే రాలేదు. అందుకని ఇంకా ఇది చేసేస్తున్నాను దోస బదులు. ఇది స్పూన్‌తో స్ప్రెడ్ చేసుకోవాలండి. నార్మల్‌గా మన దోసలాగా స్ప్రెడ్ అవ్వదు. ఎందుకంటే దీంట్లో గ్లూటెన్ ఉండదు కాబట్టి. సో, ఇలా స్పూన్‌తో కొంచెం థిక్‌గానే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఇంక పైన మూత పెట్టేసుకొని నార్మల్ దోస కంటే కూడా కొంచెం ఎక్కువ టైం పడతదనమాట. మంచిగా పచ్చిదనం లేకుండా దాన్ని మంచిగా కుక్ చేసుకోవాలి. టొమాటో చట్నీ ఉంది. సో, ఇది గూడా చాలా బావుందనమాట. యాక్చువల్‌గా ఇది 1 మాక్సిమం 2 కంటే అస్సలు తినలేమండి. చాలా హెవీగా ఉంటదనమాట. ఆ తర్వాత ఇంకా షవర్ తీసుకొనొచ్చాను. అండ్ ఇంట్లో ఉన్నా గానీ ఇంక సమ్మర్ రాబోతుంది గాబట్టి కంపల్సరీగా సన్ స్క్రీన్ పెట్టుకోవాలి. సో, అదే సన్ స్క్రీన్ పెట్టుకుంటున్నాను. పెట్టుకున్న తర్వాత గుర్తొస్తది నాకు ప్రతిసారి. నా నల్లపూసల బ్రేస్లెట్ ఫస్టే పెట్టుకోవాలనుకుంటాను. కానీ క్రీమ్ పెట్టుకున్న తర్వాత గుర్తొస్తదనమాట. నాకు క్రీమ్ ఫస్ట్ పెట్టుకోవడం బాగా అలవాటు. మనం షవర్ తీసుకొని రాగానే ఏది టచ్ చేయకుండా ఫస్ట్ స్కిన్ కేర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత ఏదైనా టచ్ చేయాలి. ఎందుకంటే ఎక్కడన్నా టచ్ చేశామనుకోండి సర్ఫేసెస్ వాటికి దుమ్ముండి మళ్ళీ మన ఫేస్‌కి అంటుకుంటది. ఆ తర్వాత ఇంకా ఈ బ్రేస్‌లెట్ పెట్టుకోవడానికి చాలా ట్రై చేశాను. కానీ అవ్వలేదింకా. అవ్వక వదిలేసి ఇంకా బ్యాంగిల్ వేసుకున్నా అనమాట. ఇంకా రెడీ అయిపోయాను. ఇవాళొచ్చేసి నేను కొన్ని పనులు పెట్టుకున్నాను. ఆ పనులన్నీ ఎంతవరకి అవుతాయో చూడాలి. ఇంకా తర్వాత కిచెన్‌లోకొచ్చేసాను. నెక్స్ట్ డేకి రాజ్మా నానబెడుతున్నానండి. సమ్‌హౌ రాజ్మాకి ఏ సెంటిమెంటో తెలీదు గానీ, నేను ఎప్పుడు రాజ్మా నానబెడితే ఆ నెక్స్ట్ డే మా హస్బెండ్‌కి ఖచ్చితంగా ఫీవరొస్తది. ఇవాళ గూడా అది ప్రూవ్ అయిందనమాట. ఐ డోంట్ నో వై. అది ఎప్పుడు అలానే అవుతది. సో, ఆల్రెడీ కొంచెం కోల్డ్ ఉండే. నేనెందుకో నానబెట్టాను ఇంకంతే. ఇట్స్ గాట్ స్పాయిల్డ్ అనమాట. సో, తర్వాత తను కాఫీ పెట్టిమ్మన్నారు. కాఫీ పెట్టిచ్చాను. అండ్ నేను స్నానానికి వెళ్ళే ముందే కొన్ని ఇంగ్రీడియెంట్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. వాంగీబాత్ చేయబోతున్నాను లంచ్‌కి. వేడి వేడిగా ఉంటది అనేసి ఈ రెసిపీ నేను చాలా సార్లు చూపిచ్చాను. సో, దీంట్లో గూడా ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చు. వాంగీబాత్ మసాలా ఉంది ఇంట్లో. సరే ఉంది గదా అనేసి దాన్ని యూజ్ చేస్తున్నా అనమాట. బావుంటది. ఇదేంటంటే కన్నడ పులిహోర టైప్ అనమాట. అండ్ ఈ రాజ్మా గూడా మన వాళ్ళే రికమెండ్ చేశారండి. తెల్ల రాజ్మా గూడా ఉంటది. కొంచెం లైట్ బ్రౌన్ కలర్ గూడా ఉంటది. ఇలా డార్క్ కలర్ గూడా ఉంటది. ఇందులో ప్రోటీన్ ఎక్కువ ఉంటదని చెప్పారనమాట. అప్పటినుంచి నేను ఈ రాజ్మానే తీసుకుంటున్నాను. నాకైతే పర్సనల్‌గా రాజ్మా అంటే ఇష్టం. బట్ 1 డే కంప్లీట్‌గా నానబెట్టండి. అప్పుడే చక్కగా సోక్ అయ్యి డైజెస్ట్ అవుతదనమాట. ఎనీవే నేను నెక్స్ట్ డేకి క్యాన్సిల్ చేయాల్సొచ్చిందిలెండి. ఇంగా ఇప్పుడొచ్చేసి టైం 11 అలా అవుతుంది. సో, మా హస్బెండ్ కాఫీ పెట్టు అన్నారని మళ్ళీ సెకండ్ కప్ కాఫీ పెడుతున్నాను. మొన్న గ్రోసరీస్‌లో నేను ఈ బ్రూ ప్యాకెట్స్ చూపిచ్చలేదు. ఇలా రూ. 5 ప్యాకెట్స్ దొరికినప్పుడైతే నేను ఖచ్చితంగా తీసుకుంటానండి. ఎందుకంటే పర్ఫెక్ట్ అయిద్దనమాట. ఒక పెద్ద కప్‌కి పర్ఫెక్ట్ ఉంటది. గడ్డ కట్టకుండా ఉంటది. ఏ రోజుది ఆ రోజే ఓపెన్ చేయొచ్చు. పెద్ద ప్యాకెట్ తీసుకున్నామంటే లాస్ట్‌లో ఎంతైనా కొంచెం ఉన్నప్పుడు అది గడ్డ కడుతుంది. వేస్ట్ అయిపోద్ది. సో, ఇలా ప్యాకెట్స్ దొరికినప్పుడు నేను డెఫినిట్‌గా తీసుకుంటూ ఉంటాను. ఈ పాన్ ఉంది గదా! ఇది ఒక 4 ఇయర్స్ బ్యాక్ నేను స్టాల్ బ్రాండ్ నుంచి 28 ఇంచెస్ తీసుకున్నాను. ఇంచెసా? సెంటీమీటర్సా? 28 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అప్పుడు నాకు
అంటే అందాజాగా అర్థం కాలేదు. 28 సెంటీమీటర్స్ అంటే ఎంత అనేసి. ఇది ఎప్పుడైతే వచ్చిందో అమెజాన్‌లో ఆర్డర్ పెట్టాను. ఇంటికొచ్చిన తర్వాత చూసి ఐ వాస్ సో డిసప్పాయింటెడ్ అనమాట. ఇంత పెద్ద ప్యాన్ నేనేం చేసుకోవాలసలు అని. బట్ అప్పటినుంచి ఇప్పటి వరకు ఎంత క్రేజీగా వాడతా తెలుసా నేను దీన్ని. ఇలా రైస్ బేస్డ్ డిషెస్ చేసినప్పుడు, ఇట్లా కలిపినప్పుడు మనకి వెడల్పుగా ఉన్న గిన్నె అయితే బావుంటది గదా! సో, రైస్ అది మ్యాష్ అవ్వకుండా ఉంటది. అలానే చికెన్ ఎక్కువ తీసుకున్నప్పుడు గూడా అంటే ఒక 1 ½ కిలో అయినా సరే చక్కగా అవుతది. మ్యాష్ అవ్వవనమాట ఏవి గూడా. దీన్ని ఎన్ని సార్లు వాడానో బట్ స్టార్టింగ్‌లో చాలా రిగ్రెట్ అయ్యాను. అండ్ ఆల్సో బాటమ్ గూడా చాలా థిక్‌గా ఉంటదండి. మంచి బాటమ్ అనమాట. స్టాల్ బ్రాండ్‌ది. అండ్ మీరు గమనించారో లేదో ఈ మధ్య కాలంలో వీడియోస్ కింద నేను ట్యాగ్ చేస్తున్నాను ప్రొడక్ట్స్. సో, ఈ వీడియోలో నేను ఏమేమైతే వాడానో అవన్నీ గూడా మోస్ట్‌లీ నేను ట్యాగ్ చేయడానికి చూస్తాను దొరికితే. ఈ వాంగీబాత్ మసాలా ఒకటి, ఈ పాన్ ఒకటి అండ్ వాటెవర్ నేనేవి అయితే యూజ్ చేశానో అవన్నీ గూడా కిందుంటాయి. చూసుకోండి జస్ట్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే. సో, నేను ఈ మసాలా ఇవాళతో అయిపోద్దనుకున్నా గానీ అవ్వలేదు. ఇంకో 1, 2 టైమ్స్‌కుంది. ఫ్రీజర్‌లో పెట్టేసి ఉంచుతాను. అండ్ వంట చేసేటప్పుడు ఏదైనా పడితే ఇమ్మీడియేట్‌గా తుడిచేయడం బెస్ట్ అనమాట. లేదంటే నెక్స్ట్ డేకి పని ఎక్కువైపోతుంది. ఆ తర్వాత ఇంక నేను రెడీ అయ్యానండి. రెడీ అయ్యి ఒక 2 వీడియోస్ రికార్డ్ చేశా అనమాట. ఈ లిప్‌స్టిక్ ఉంది గదా! ఇది నేను 3 ఇయర్స్ నుంచి ఒకటే లిప్‌స్టిక్ వాడుతూ ఉన్నా. ఒకటే ఇన్ ద సెన్స్ ఒకటే బ్రాండ్‌ది. దాన్ని నేను అయిపోయినప్పుడల్లా కొంటూ ఉంటా అనమాట. అది గూడా నేను ట్యాగ్ చేస్తా చూసుకోండి. ఎందుకంటే ఇట్ ఈస్ సో గుడ్. అస్సలు చాలా లైట్‌గుంటది. అండ్ ఈవినింగ్ వరకి గూడా బావుంటది. పెట్టుకున్నట్లు గూడా తెలీదనమాట. నీట్‌గా ఉంటది. సో, ఇవాళ అదే వంట పని పెట్టుకున్నాను. ప్లస్ ఈ షూట్స్ ఎప్పటినుంచో పెండింగ్ ఉండే అనమాట. కంపల్సరీ చేయాలి, చేయాలి అనేసి. సో, ఇవాళ హెయిర్ డై వేసుకుందాం అనుకున్నా. బట్ కుదరలేదు. బట్ స్టిల్ అలానే నేనింక రికార్డ్ చేసేసాను. ఏం కనిపించట్లేదులెండి. హెయిర్ లీవ్ చేసుకున్నా గదా! ఇంకా 12:00 అయిపోయింది. 2 షూట్స్ అయిపోయేసరికే ఫుల్ ఆకలేస్తుండే. రైస్ రెడీ ఉంది. ఈ మిక్స్చర్ గూడా రెడీ అయిపోయింది. మీకు చూస్తే అర్థమైపోయి ఉంటది రెసిపీ. అంతే ఇంక రైస్ ఇందులో వేసేసి కలపాలి. మంచి హై మీద పెట్టుకొని కలిపేసినట్లయితే వేడి వేడిగా ఉంటది. అండ్ ఇంకా ఇది లంచ్‌లోకి చాలా బావుంటది. మా హస్బెండ్‌కి గూడా కొంచెం కోల్డ్‌గా ఉంది గదా! అన్నట్లు ఇది ప్లాన్ జేశాను. సో, ఇంక మరి ప్రోటీన్ తినాలి గదా! కాబట్టి ఆమ్లెట్ వేసా. డబుల్ ఆమ్లెట్ వేసేసి తనకి హాఫ్, నాకు హాఫ్ అండ్ టొమాటో చట్నీ. మా ఇంట్లో రోటి పచ్చళ్ళు చేశానంటే 2, 3 రోజులు ఇంక టిఫిన్‌తో అదే, లంచ్‌తో అదే, డిన్నర్‌తో అదే అట్లా కంటిన్యూయస్ మారథాన్ లాగా ఉంటదనమాట. చాలా ఇష్టం అందరికి. ఒక చిన్న రోల్ కొందాం అనుకుంటున్నా. మళ్ళీ ఆగిపోతున్నాననమాట. ఎందుకంటే నా దగ్గర హ్యాండ్ మిక్స్చర్ ఒకటుంది అగారోది. నేను చాలా సార్లు చూపిచ్చా మీకు. దాంట్లో చేస్తే అచ్చం రోటి పచ్చడిలానే వస్తది. మళ్ళీ రోల్ ఎందుకు అనేసి ఐ యామ్ జస్ట్ థింకింగ్. సో, ఇంకా ఇదే అనమాట నా ప్లేట్. రైస్ తగ్గిచ్చాలి అనేసి ఈ సైడ్‌వి కొంచెం కొంచెం పెంచుతూ ఉన్నా. చాలా కష్టంగా ఉంది. ఎందుకంటే నేనసలు రైస్ తగ్గీలేను. బట్ ఐ యామ్ ట్రయింగ్. ఇంకా తర్వాత ఒక 10 మినిట్స్ వాక్ చేద్దామని వెళ్ళాను. బయట భలే చీకటయిపోయింది. ఈ 2 డేస్ అయితే వెదర్ ఎంత అమేజింగ్‌గా ఉండెనో నాకైతే. వింటర్ నుంచి డైరెక్ట్ మాన్సూన్‌కెళ్ళిపోతే బావుంటది. ఇంకెందుకు సమ్మర్ వేడి, చిరాకు, చెమట ఇవన్నీ అవసరమా అనిపిచ్చిందనమాట. ఇట్ వాస్ సో గుడ్. బ్యూటిఫుల్‌గా ఉండే వెదర్. ఎందుకు సడెన్‌గా చల్లగా అయిపోయిందో గానీ, అప్పుడప్పుడు వర్షం పడుతూ అనిపిచ్చింది. ఇంకా మధ్యాహ్నం వచ్చేసి నేను రెస్ట్ తీసుకున్నానండి. ఇది కంట్రీ డిలైట్‌లో డ్రై బేల్ అని ఒకటి దొరుకుతుంది. ₹30 అనమాట ఈ ప్యాకెట్. దీంట్లో 3 కప్స్ బేల్‌పూరి అవుతది. సో, ఓపెన్ చేసిన తర్వాత దాంట్లో ఈ సేవ్, కొన్ని పీనట్స్ అవే ఉంటాయి. ఉప్పు ఆల్రెడీ ఉంటది. కొంచెం ఉప్పు, కొంచెం కారం యాడ్ చేసుకొని, ఇంక మీకు నచ్చిన వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా కీరా కట్ చేశాను అండ్ టొమాటోస్, ఆనియన్స్, టీ గూడా పెట్టేసా హలో, అనమాట. వాక్‌కొచ్చాను. మధ్యాహ్నం ఉన్నంత చల్లగా లేదు, కొంచెం వేడిగానే ఉంది. టైం వచ్చేసి ఇప్పుడు 5:45 అయిందనమాట. సో, మీరు కూడా నాలాగే జనాలు ఎవరు లేని దగ్గర వాక్ చేస్తారా? మా అపార్ట్మెంట్లో సర్కిల్ వేయచ్చు, బట్ నేను సర్కిల్ వేయను. ఎందుకంటే సర్కిల్ వేస్తే చాలామంది ఉంటారు. సో, నేను ఒక కార్నర్ చూసుకుంటాను అనమాట. అక్కడే ఒకే లైన్లో నడుస్తాను, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఐ డోంట్ నో వై. వాక్ చేసేటప్పుడు మెడిటేషన్ లాగా అలా ఒక్కదాన్నే నడుస్తేనే నాకు బాగా అనిపిస్తుంది. బట్ స్టిల్ నేను కొంచెం ఎర్లీ మార్నింగ్ టైం చూస్ చేసుకుంటే బెటర్. ఎవరు లేకుండా నేను ఫుల్ సర్కిల్ వేయచ్చు. ఐ విల్ ట్రై ఫర్ దట్ యాజ్ వెల్. పోను స్లోగా. సో
ఆల్రెడీ కొంచెం ట్యాన్ అవుతున్నట్లు అనిపిస్తుంది నాకు. నేను ఎక్కువ బయటికి ఏం రావట్లేదు, ఇంట్లో ఉన్నా కానీ కొంచెం ట్యానింగ్ స్టార్ట్ అయిందేమో అన్నట్లుంది. ఏమన్నా చేయాలి ఇవాళ స్కిన్ కేర్ లాంటివి. సో, ఫైనల్‌గా కొద్ది కొద్దిగా వాక్ చేయడం గూడా స్టార్ట్ చేశాను. గోల్ ఏంటి అంటే రెస్ట్ డేస్ అట్లేం స్పెషల్‌గా పెట్టుకోవట్లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు ఏదో పనొస్తది. అది ఆటోమేటిక్ రెస్ట్ డే అయిపోతది. సో, వీలైనంత వరకి వాక్ చేద్దాము అని. అండ్ ఇంటికొచ్చిన తర్వాత ఒక హాఫ్ స్కూప్ ప్రోటీన్ తీసుకున్నాను. మా అబ్బాయి ఎప్పటినుంచో చెప్తున్నాడు, "మీరు ప్రోటీన్ తినాలి. ఈ ఏజ్‌లో ప్రోటీన్ తీసుకోవాలి, తీసుకోవాలి" అనేసి. బట్ నేనంతగా వాటి మీద ఫోకస్ చేసేదాన్ని కాదు. బట్ ఇప్పుడు తెలుస్తుంది ప్రోటీన్ తీసుకోకపోతే ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటే ప్లస్ ఊరికే ఆకలేస్తా ఉంటదనమాట. సో, నాకు ఈ ప్రోటీన్ పౌడర్ అసలు అలవాటు లేదు. బట్ స్టిల్ అప్పుడప్పుడు తీసుకునేదాన్ని. ఈ మధ్య రెగ్యులర్‌గా తీసుకుంటున్నా అనమాట. ఒక హాఫ్ స్కూపే తీసుకున్నాను. ఇంక నైట్ టైమ్ షూట్ చేయలేదండి. ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను చాలా ఎర్లీగా లేచాను. ఎర్లీగా పడుకోవడం వల్ల పొద్దున్న లేవగానే ఒక 10 మినిట్స్ నేను ఇట్లా ప్రాణాయామం చేసుకున్నాను. మా హస్బెండ్ లేవలేదు. సరే ఇంకా నేను ఒక్కదాన్నే ఉన్నా గదా! సైలెంట్‌గా, ప్రశాంతంగా చేసుకున్నాను. అనిపిస్తదనమాట. ఒక్క 5 మినిట్స్ చేసినా గానీ జస్ట్ మనం లెఫ్ట్ నాస్ట్రిల్‌లోంచి బ్రీత్ ఇన్ చేసి, రైట్‌లోంచి బ్రీత్ ఔట్ చేస్తాము. మళ్ళీ రైట్‌లోంచి బ్రీత్ ఇన్ చేసి, లెఫ్ట్‌లోంచి బ్రీత్ ఔట్ చేస్తాం. అదే సింపుల్. అదొక్కటే చేశాను 10 మినిట్స్. అండ్ తర్వాతొచ్చేసి మా హస్బెండ్ ఇంకా పడుకొనే ఉన్నారు. సరే నా వరకు ఏదన్నా మంచి హై ప్రోటీన్ బ్రేక్‌ఫాస్ట్ చేసుకుందాము అనేసి పన్నీర్ ఉంటే కొద్దిగా దాన్ని స్క్రాంబుల్ చేసేసి దాంట్లోనే రెడ్ రైస్ పోహా వేసేస్తున్నాను. అండ్ నా వరకే చేసుకుంటున్నా ఇది. ఎందుకంటే దోసల పిండుంది. ఇవాళొచ్చిందనమాట. మా హస్బెండ్‌కి దోసలేసిద్దామని నేనిలా చేసుకుంటున్నా. వీలైనంత వరకి నా కోసం కొంచెం ప్రోటీన్ ప్యాక్డ్ ఫుడ్ చేసుకుంటున్నా. అది మా హస్బెండ్ తినేదైతే తనకి కూడా చేస్తాను. తనకి పోహా పెద్దగా నచ్చదు. దోసలంటే ఇష్టం. అందుకే నా వరకే చేసుకుంటున్నా అనమాట. చాలా రోజుల నుంచి అలానే పెట్టుంది రెడ్ రైస్ పోహా. సో, ఇంకా బ్రేక్‌ఫాస్ట్ కూడా నేను చేసేసాను. ఇవాళ మా హస్బెండ్ కొంచెం లేట్‌గా లేచారనమాట. ఇంకా నాకు యోగా అండ్ ప్రాణాయామం నేనెప్పుడు అంటే పెళ్ళికి ముందే చాలా నేర్చుకున్నా అనమాట. ఎంత నేర్చుకున్నాను అంటే మా ట్రైనర్ నన్నింకా టీచర్ ట్రైనింగ్ చేసేయమని చెప్పారు. కానీ ఆ టైంలో ఇంకా పెళ్లి కుదిరి పెళ్లయిపోవడం వల్ల నేను టీచర్ ట్రైనింగ్ చేయలేదు. చేసుంటే అది నా కెరియర్ అయ్యుండేది. ఎంత బావుండేదో. అండ్ ఇంకా ఇవాళ నోస్‌కి ఒక స్ట్రిప్ వేసుకుంటున్నాను. ఇవి నేను బీబీ డైలీలో తెప్పించానండి. 3 వచ్చాయి ఒక బాక్స్‌లో. ఇదొచ్చేసి రూ. 99 పడింది. చూస్తాను. ఇది గూడా నాకు దొరికితే నేను కింద ట్యాగ్ చేస్తాను. ఇదొచ్చేసి ఇట్లా ఉంటదనమాట. 99కి 3. ఇదేంటంటే ఇప్పుడే నేను హాట్ వాటర్ షవర్ తీసుకొనొచ్చాను. నోస్‌ని కొంచెం తడుపుకోవాలి. తడుపుకొని ఇట్లా పెట్టుకోవాలనమాట. పెట్టుకొని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఆ తర్వాత తీసేస్తే వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ అన్నీ కూడా ఊడి వచ్చేస్తాయి. అండ్ నేను అసలు పార్లర్‌లో క్లీనప్ కానీ, ఫేషియల్ గానీ అస్సలు చేపిచ్చను. నాకు చాలా సెన్సిటివ్ స్కిన్. నాకు సూట్ కాదు. సో, ఇలా నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. మంత్లీ ఒకసారి మనం చేయొచ్చు. ఎక్కడైనా దొరుకుతాయి ఇవి. అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. సో, తీసేసిన తర్వాత చూడండి చాలా వచ్చేస్తాయి. హాట్ వాటర్ షవర్ తర్వాత చేస్తే ఏంటంటే ఆల్రెడీ కొంచెం లూజ్ అయ్యి ఉంటాయి గదా! ఈజీగా వచ్చేస్తాయన్నమాట ఇలా లాగ్గానే. హలో, వాక్ చేయడానికి పైకొచ్చాను. ఇవాళ ఎక్కువసేపు వాక్ కూడా చేయట్లేదు, కొద్దిసేపే. ఒక 20 మినిట్స్ వాక్, 10 మినిట్స్ జిమ్ అంతే. యాక్చువల్గా ఇవాల్టి వ్లాగ్ ఇంకా లాంగ్ ఉంటుంది అనుకున్నా. నేనేం చేశాను అంటే ఇంట్లో ఏమీ స్నాక్స్ లేవు, కారపూస చేద్దాం కొద్దిగా అనేసి ఇంగ్రీడియంట్స్ అన్నీ తెప్పించాను. బియ్యపిండి, శనగపిండి, ఆయిల్ అన్నీ తెప్పించి ఇంకా రెడీ పెట్టుకున్నాను అనమాట. లంచ్ అయిపోయిన తర్వాత తీరిగ్గా కూర్చొని చేద్దాము, మీకు రెసిపీ కూడా షేర్ చేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం చేసినప్పుడు జస్ట్ చేసే చూపించా కానీ రెసిపీ చూపించలేదు, చాలామంది చూపించమన్నారు. సరే ఇంకా ఇప్పుడు చేస్తున్నా కదా అనేసి చూపిద్దాం అనుకున్నా డీటెయిల్గా. అండ్ ఆల్సో ఇవాళ వేరే పనులు కూడా చేద్దాం అనుకున్నా అనమాట. నేను ఒక న్యూ హెయిర్ కలర్ తెప్పించాను. సో అది ప్యాచ్ టెస్టింగ్ చేసుకోవాలి. సరే మీకు కూడా చూపిద్దాము. ప్యాచ్ టెస్టింగ్ చేసుకొని ఇంకా అది సూట్ అవుతుంది అంటే అప్పుడు కొంచెంగా టచ్అప్ కూడా చేసుకునేది ఉంది. సో అది కూడా చేసుకుందాము. ఇట్లా చాలా 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 అనుకున్నాను. బట్ ఇంకా మధ్యాహ్నం ఆ పని చేసే టైంకి మా హస్బెండ్ కొంచెం ఫీవర్ వచ్చింది. ఇంకా తను పడుకున్నారులే అన్నీ ఇంకా డమడమా సౌండ్లు ఎందుకు అనేసి పక్కన పెట్టేసా, చేయలేదు. ఇంక ఇవాళ ప్యాచ్ టెస్ట్ కూడా ఐ డోంట్ థింక్ చెయ్యను. సో ఏంటంటే ఈ వ్లాగ్ అయితే ఇంతటితోనే ఎండ్ చేస్తాను. ఒక 15 మినిట్స్ డ్యూరేషన్ ఉంటుంది అంతే. ఐ థాట్ ఇవాళ మంచి లాంగ్ వ్లాగ్ చేద్దాం అనుకున్నా.
బట్ ఓకే ఫైన్. నెక్స్ట్ వ్లాగ్లో నేను కారపూస రెసిపీ చూపిస్తాను, హెయిర్ కలర్ చూపిస్తాను, అండ్ మోస్ట్లీ ప్యాచ్ టెస్ట్ చేసేసిన తర్వాత హెయిర్ కలర్ కూడా వేసుకుంటాను. అంటే నాకు చూడాలని ఉందన్నమాట, ఒక కెమికల్స్ లేని హెయిర్ కలర్ అని అంటూ ఉన్నారు కదా ఈ మధ్య, రియల్గా అలాంటిది పనిచేస్తుందా అనేసి. నాకేంటంటే లోపల కంటే కూడా ఇట్లా ఇట్లా బేబీ హెయిర్ ఉంటుంది కదా, స్టార్టింగ్లో ఇక్కడ చాలా ఉంటాయి అన్నమాట. సో సరే చూద్దాం పనిచేస్తుందా లేదా, నేను కూడా చెప్తాను. అండ్ ఆల్సో కొన్ని హెయిర్ కలర్స్ ఎలా ఉన్నాయంటే కలర్ పట్టట్లేదు, వేసినా కానీ కలర్ పట్టట్లేదు అనమాట. సో ఇలా చాలా చేద్దాం అనుకున్నా, బట్ ఏం చేయలేదు. బట్ ఈ మధ్యకాలంలో నేను మండే అండ్ ఫ్రైడే వ్లాగ్స్ పెడుతున్నాను, అందుకనే ఇంకా ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేసి పోస్ట్ చేసిస్తాను. అండ్ మండే వ్లాగ్లో ఇవన్నీ చూపిస్తాను నేను, హెయిర్ కలర్ కానీ రెసిపీస్ కానీ ఏవైనా కానీ. సో ఓకేనా, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ ఇంకా వ్లాగ్స్ కూడా పెరుగుతాయి డెఫినెట్లీ. అండ్ హైప్ కూడా ఇవ్వండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చి కామెంట్ చేయడం వల్ల ఏంటంటే ఈవెన్ ఒక్క కామెంట్, సింపుల్ 1 word కామెంట్ చేసినా కానీ ఆ వీడియోకి రీచ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో ఓకేనా, మరి మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. టేక్ కేర్ అండి, బాయ్.